ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే గొప్పవాళ్లన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో ఆయన పర్యటించారు. ఉస్నాబాద్ మార్కెట్ యార్డ్ లో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులందరికీ మోదీ గిఫ్ట్ పేరుతో సైకిళ్లను పంపిణీ చేశారు. గ్రామాల్లో ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉందని విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. దీనికి విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తాను కలిసి పనిచేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి అమ్మాయికి అబ్బాయికి 80% సైకిల్ ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని దాన్ని ప్రారంభించడం కరీంనగర్ లో అయిపోయింది, సిరిసిల్లలో అయిపోయింది, హుజరాబాద్ లో అయిపోయింది, ఇవాళ ఉస్నాబాద్ లో ఇలా మనం ప్రారంభించుకున్నాం. మనం ఇది ఏంటంటే 10th చాలా ఇంపార్టెంట్. ఉదయం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. ఇలా గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉన్నది, మనం ఆటోలో వేసే స్తోమత మనకు లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం విద్యార్థులకు ఒక బర్డన్ తగ్గించాలి, ప్లస్ అటెండెన్స్ ప్రోత్సహించాలి, దాంతోపాటు అడ్మిషన్స్ మనం ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ సైకిల్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఫస్ట్ కరీంనగర్లో వచ్చిన తర్వాత నాకే ఫీడ్బ్యాక్ బాగా వచ్చేది. లేదు సార్, పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్లో విపరీతమైన అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్పిన ఈ ఇయరే కాదు నెక్స్ట్ ఇయర్ కూడా ఇవాళ 9th క్లాస్ చదివే పిల్లలందరూ కూడా నెక్స్ట్ 10th రాగానే వాళ్ళకు కూడా సైకిల్స్ ఇస్తాం. నెక్స్ట్ 8th క్లాస్ వాళ్ళు 10th వస్తే వాళ్ళకు కూడా సైకిల్ ఇస్తాం. అందుకే ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీరు సైకిల్ పొందండి. బంపర్ ఆఫర్ కదా ఇది. మా ప్రభుత్వ పాఠశాలలో చదవటం చాలా గొప్పలు. ఎందుకంటే మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు బీడీలు ఎంఈడీలు పెద్ద పెద్ద డిగ్రీలు చేసేటోళ్ళు మీకు చదువు చెప్తారు. ఇలా కొన్ని ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళకు డిగ్రీ ఉండదు, ఎంఈడీ లేదు, బీడీ లేదు, ఏం లేదు, వాడు అన్ఎంప్లాయ్ అని చెప్పి ఏదో ఉద్యోగం ఇచ్చి వాళ్ళు చదువు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో అన్ని డిగ్రీలు పొందినటువంటి ఉపాధ్యాయులు మీకు చదువు చెప్తున్నారు ఇవాళ. కాబట్టి ప్రభుత్వం మనకు ర్యాంకులు అవసరం లేదు. ఎందుకంటే రిజల్ట్స్ రాగానే 1 1 1 2 2 2 3 3 3 3 ఎవరికి వస్తాయి అవి? మనకు ర్యాంక్స్ వచ్చినా పబ్లిసిటీ చేసుకోం మనం.